నిన్నటి దినం మన మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు ఆయనకు ఓటమి ముందుగానే అంగీకరించి ఎట్లా దీన్ని ప్రజలను మభ్యపెట్టాలా అనేదానికి మా టీడీపీ అభ్యర్థి అయిన సుధాకర్ మీద తప్పుడు ఆలోచనలు చేస్తున్నాడు. ఆయన 2011లో రాజకీయాల్లోకి వచ్చాడు. నువ్వు 2000 నిన్ను మా ఊరు పక్క గ్రామం నేను 2004 నుంచి నీ రాజకీయాలు నీ హత్యా రాజకీయాలు అన్నీ నాకు తెలుసు. 2009లోనే నువ్వు చాపాడు మండలంలో దాదాపు 12 బూతులు రిగ్గింగ్ చేసినావు. 2000 రాజవారిపేట బూత్లో నన్ను మీ మనుషులు కొట్టి నన్ను బయటకి ఇడిచి కాలు ఎరిగింది. అట్లనే 2014లో కొడితే నువ్వు మన ఇటనే రిగ్గింగ్ చేసుకొని గెలిచినవే, లేకుంటే ఆ రోజే నీ ఓటమి అయిపోయింది. 2019లో అట్లనే చేసినావు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరే సాక్ష్యం. 2021లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లో ఆ రోజు మా భార్యన అతను ఎంత తీసుకున్నాడో మీరే చూసినారు, ప్రత్యక్ష సాక్షి. ఆ రోజే నీ ఓటమి అయిపోయింది. ఇట్లా నువ్వు మా సుధాకర్ మీద తప్పుడు ఆరోపణలు సరికాదు. నీకు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, 269 బూతులలో నువ్వు ఎక్కడ ప్రశాంత వాతావరణం ఎలక్షన్ జరిపించే మా సుధాకర్ 20,000 మేరతో గెలుస్తాడు. నువ్వు ఓటమి అంగీకరించి ఇట్లా తప్పుడు ఆలోచన కులాల మధ్య చిచ్చు పెట్టి ఫ్యాక్షన్ ప్రోత్సహించినాడు. ఇది అనేది నీకు తప్పుడు పనులు. ఈ మానుకొని ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ సహకరించాల్సిందిగా కోరుతున్నాము. నువ్వు చాపాడు మండలంలో ఏదైనా దౌర్జన్యాలు చేయాలా అనే ఉద్దేశం ఉంటే ఆ దౌర్జన్యాల గురించి మేము సిద్ధపడినాం. ఏ దానికైనా ఈ సూర్యునికి పోయే ప్రసక్తే లేదు.